Yes. ఓం శ్రీ గజాననాయ నమః. ఓం శ్రీ లోపల దేవుడి గుళ్ళో బొట్టు పెట్టుకున్నాం. హలో ఎవ్రీవన్, ఓం నమ శివాయ. ఇవాళ మనం వచ్చేసి కోటప్పకొండ అంటే శివుడి గుడి అనమాట. ఇది మనకి మార్కాపు టు విజయవాడ వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుందన్నమాట. నర్సరాపేటకి దగ్గర దగ్గర ఒక 20 కిలోమీటర్స్ అలా వస్తుంది. ఈ గుడి ప్రత్యేకత వచ్చేసి మనకి కొండపైన ఉంటుందన్నమాట. ఈ గుడి చాలా అంటే చాలా ప్రత్యేకత. మనము చూస్తున్నట్టు ఇక్కడ చాలా అయితే విగ్రహాలు ఉంటాయి. ఇక్కడైతే మనం దక్షిణామూర్తిని చూసాము, మళ్ళీ వినాయకుడిని చూసాము. ఇలా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట కొండకు వచ్చే దారి మొత్తంలో. ఈ గుడికి మనం ఇలా ఈ డైరెక్షన్లో పైకి వెళ్ళాలన్నమాట. శివరాత్రి అప్పుడు మాత్రం ఈ గుడిలో చాలా అంటే చాలా రష్ ఉంటుంది. మొత్తం ఈ గుడిపైకి చాలా రథాలు తీసుకొస్తారు. అలాగే పెద్ద పెద్ద తేర్లాంటివి తీసుకొస్తారు. చాలా వైభవంగా అయితే చేస్తారు ఈ గుడికి. మనము ఈ గుడికి చాలాసార్లు దర్శనం చేసుకున్నాము. మనం ఎప్పుడైనా విజయవాడ కానీ, గుంటూరు కానీ, లేకపోతే ఇలా ఎప్పుడు వచ్చినా కానీ మనం అయితే గుడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటుంటాం అన్నమాట. అలాగే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే, మెట్లెక్కలేని వాళ్ళు కనుక ఎవరన్నా ఉంటే ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంటుంది. సో లిఫ్ట్ వచ్చేసి ఇది అనమాట. ఆ లిఫ్ట్లో డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోవచ్చు. లేదు నడవగలము, మెట్లు ఎక్కగలము అనుకుంటే కనుక ఆ ముందుకెళ్తే అక్కడి నుంచి మెట్లు అయితే ఎక్కి కొండపైకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా ఉంది. అలాగే మనకి ఫ్రీ వాటర్ సర్వీస్ కూడా ఉందన్నమాట ఇక్కడ తాగడానికి వాటికి. మన ఇక్కడ ఈ లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం. మనము కొండపైకి అయితే వచ్చేసామన్నమాట. కొండపైన లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చాము. ఇదనమాట పైన కొండ నుంచి ఇలా చూస్తే స్వామివారి టెంపుల్ అయితే ఇదనమాట. అది గోపురం, మెయిన్ గోపురం. ఇక్కడ వచ్చేసి నాగప్రతిష్టలు అవి ఉన్నాయన్నమాట. చూడండి గుడి ఎంత బాగుందో. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకి మెట్లెక్కి కనుక వస్తే అక్కడ మన శివలింగం కానీ, త్రిశూలం కానీ అన్నీ అటు సైడ్ ఉంటాయి. అవి కూడా చూసుకొని రావచ్చు. నాగేంద్ర స్వామికి కూడా పుట్ట ఉందంట. మేమైతే ఎప్పుడైతే వెళ్ళలేదు. చూస్తే పైన ఒక శివుడి విగ్రహం ఉంది, పైన ఒక శివలింగము. వచ్చేసి శివలింగం అనమాట. మనము మెట్లకి వచ్చింటే ఆ శివలింగం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసేవాళ్ళం. ఓం నమ శివాయ. ఇది వచ్చేసి మెట్ల దారి అనమాట. మెట్ల దారి మించి వచ్చింటే ఇలా పైకి వచ్చేవాళ్ళము. అది వచ్చేసి మెయిన్ గుడి. ఇక్కడ నంది ఉంటుంది. దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్ళాలి. అది వచ్చేసి మెయిన్ గుడి. ఇది నందీశ్వరుడు అన్నమాట. సో మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇది అన్నమాట. లోపల స్వామివారికి అభిషేకం అయితే జరుగుతుంది. లోపలైతే ఫుటేజ్ తీయకూడదు అనమాట.
మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వచ్చాము. స్వామివారి దర్శనం అయితే మనకి బాగా జరిగిందనమాట. మనము 100 రూపాయలు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం ప్రత్యేక దర్శనానికి. ఇక్కడైతే అభిషేకాలు కూడా జరుగుతాయి. ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి 40 నిమిషాలకు ఒక బ్యాచ్ తరపున అభిషేకం అయితే జరుగుతుంది. మనకి టైం అంత లేదు కాబట్టి మనము ప్రత్యేక దర్శనం తీసుకుంటే స్వామివారికి కింద గోతనామాలు చదివి పంపించారు. దర్శనం అయితే బాగా జరిగింది. అభిషేకం వచ్చేసి 500 రూపీస్ అనమాట. దంపతుల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి చేస్తారు. అదే ప్రత్యేక దర్శనం శీఘ్ర దర్శనం అయితే కనుక 100 రూపీస్. మనకి ఈ గుడిలో ప్రత్యేకత వచ్చేసి ఇక్కడ స్వామివారికి బ్రహ్మసూత్రం ఉంటుందన్నమాట. బ్రహ్మసూత్రం ఏంటి అంటే ఇక్కడ స్వామివారు దక్షిణామూర్తి స్వరూపంలో వెలిశారు. అది కాకుండా మనకి దక్షిణామూర్తి అంటే కింద ఒక స్టాట్యూ ఉంది. అది కూడా నేను చూపిస్తాను. దక్షిణామూర్తి విగ్రహాన్ని ఎలా గుర్తుపట్టాలి. మామూలుగా ఇక్కడ స్వామివారు లింగ స్వరూపంలో ఉన్నారనమాట. లింగ స్వరూపం స్వయంభూ. స్వయంభూ వచ్చేసి మనకి మామూలుగా ఎక్కడైనా చిన్న లింగాలు అయితే ఉంటాయి, కానీ ఇక్కడ అట్లా కాదనమాట. ఆల్మోస్ట్ కింద పానగొట్టం నుంచి పైకి చూస్తే ఆల్మోస్ట్ 3.5-4 ఫీట్ పైకి అయితే ఉన్నారు స్వామివారు. మనకి ఇది స్వయంభూ. అది కాకుండా దక్షిణామూర్తి స్వరూపం. అంటే దక్షిణామూర్తి అంటే దక్షిణంని చూస్తూ ఉంటారు స్వామి ఎప్పుడైనా సరే, అలాగుంటుంది. సో అది ఈ గుడి యొక్క ప్రత్యేకత. కింద దక్షిణామూర్తి విగ్రహం చూపిస్తూ దక్షిణామూర్తిని ఎలా గుర్తుపట్టాలి, ఏమేమి ఉంటాయి అనేది కింద మాట్లాడతాం. మనం కొండ కిందకైతే వచ్చామన్నమాట. టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇది దక్షిణామూర్తి వారి విగ్రహం అన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే దక్షిణామూర్తిని ఎలా గుర్తుపట్టాలి అంటే దానికి కొన్ని ఏమంటారు చిట్కాలు అయితే ఉన్నాయన్నమాట. మనం స్వామివారి నుంచి చూస్తే దక్షిణామూర్తి అంటే శివుడే. కాకపోతే మనకి దక్షిణామూర్తి కనుక చూస్తే ఇది దంజం అన్నమాట. సో దంజం వచ్చేసి మనము ఎప్పుడైనా దంజం వేసుకుంటే అది 3 లేయర్స్ ఉన్నదే వేసుకుంటాము. కాకపోతే ఏంటంటే స్వామివారిది ఇక్కడ చూస్తే మీరు ఒకటేలాగా వచ్చి అది స్ప్లిట్ అవుతుంది అనమాట. అదొక చిన్న చిట్కా. మరియు కిందకు వస్తే మనము స్వామివారి ఒక ఋషి మీద కాలు పెట్టయితే ఉంటారు. మళ్ళీ బొటనవేలు వచ్చేసి ఆకాశంని చూపిస్తుంది. సో ఈ కొన్ని చిట్కాలను మనము గుర్తుపెట్టుకుంటే ఏంటంటే అది శివలింగమా లేకపోతే శివుడా లేకపోతే దక్షిణామూర్తి అనేది మనకి బాగా అర్థమవుతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి స్వామివారు ఎప్పుడు దక్షిణాన్ని చూస్తుంటారు. సో ఇప్పుడు ఇది వచ్చేసి నార్త్ సైడ్లో ప్లేస్ చేసింది. స్వామివారు వచ్చేసి సౌత్ని చూస్తున్నారు. సో దక్షిణామూర్తి ఎప్పుడైనా సరే సౌత్ని చూస్తున్నట్టే ఉంటారనమాట. అలాగా మనము దక్షిణామూర్తి విగ్రహం ఎలాగ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇదన్నమాట మనము దక్షిణామూర్తి విగ్రహము మరియు కోటప్ప కొండ మీద చేసుకున్న దర్శనము. ఇక్కడైతే మీరు చాలా విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు కానీ కొండ కానీ మీరు చాలా అయితే చూడొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది కొండపైన. అలాగే దర్శనం చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మీరు అభిషేకం కనుక చేసుకోవాలనుకుంటే కనుక పొద్దున్నే 6 గంటలకు అయితే వచ్చేస్తే అభిషేకం అయితే చేసుకోవచ్చు. అలాగే 6 తర్వాత నుంచి ప్రతి 40 నిమిషాలకు ఒక బ్యాచ్ అయితే ఉంటుంది. అండ్ 500 రూపీస్ ఫర్ కపుల్ అనమాట. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సపోజ్ వాష్రూమ్స్ కానీ అట్లా వెళ్ళాలంటే కనుక నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ ఏరియాలో మనకి టాయిలెట్స్ అయితే ఉంటాయి. పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇబ్బంది పడకుండా అక్కడికి వెళ్ళి మనము మన కాలకృత్యాలు అయితే చేసుకోవచ్చు అనమాట. ఓం నమః శివాయ.